రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో ఈ సమావేశం జరుగుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత వ్యవహారాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై నేతలతో జగన్ చర్చిస్తారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇవాళ కీలక నేతలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అంటున్నారు. ఎటువంటి కార్యాచరణ దిశగా వెళుతున్నారు? రమణ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వరుసగా పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో పార్టీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దీంతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు అంతా కృషి చేయాలని ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనే అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు కూడా ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన మరింతగా పోరాటం చేయాలంటూ కూడా వారిని ప్రోత్సహించే అవకాశం ఉంది. దీంతో పాటు వైసీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది, ముఖ్యంగా ఇటు మహిళలు కావచ్చు, రైతులు, అదేవిధంగా విద్యార్థులు, ఇలా అన్ని వర్గాల వరకు ఏ విధంగా న్యాయం చేసిన అంశాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలంటూ కూడా ఆయన సూచించేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు నియోజకవర్గ నాయకులతో సమావేశంలో పార్టీ బలోపేతం, కుటుంబ ప్రభుత్వ వైఫల్యాలు, వీటిపైనే ప్రధానంగా జగన్ పార్టీ శ్రేణులతో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్.